పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతులకు నమస్కారం అండి. ఈరోజు మనం ఎర్రబాలెం గ్రామం, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లాలో ఉన్నాము. 40 సంవత్సరాల నుంచి ఉల్లి పంట వేసిన లేళ్ల వీరయ్య గారు మనతో పాటు ఉన్నారు. వీరిని అడిగి 40 సంవత్సరాల అనుభవంలో వీరు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి ఒకసారి వారి ద్వారా మనం తెలుసుకుందాము. నమస్కారం అండి. ఈ 40 సంవత్సరాల కాలంగా ఉల్లినే మీరు వేయటానికి గల కారణం ఏమంటారు? నాకు దాని మీద బాగా అభిమానం అండి. బాగా ఎప్పుడు వేయాలన్నా కానీ అదే పంట వేయాలనిపిస్తే వేస్తా. రెండో పంట మీద పోయినా కూడా తక్కువ. దీంట్లో ఒకవేళ కష్టం వచ్చినా నష్టం వచ్చినా భరించుకోవటమే. నష్టమే వచ్చింది బాగా అయినా కానీ ఉల్లిపెట్టాల. అదే దీని మీద అన్నంగా మక్కువ అంతే. ఇంకా వేరే పంటలు ఏమైనా వేసుకో? దోసలు, బీరలు మామూలుగా వేస్తాము. మొక్కజొన్న వేసేవాళ్ళం ఇదివరకు. ఇక రాజధాని పోయింది కదా, తక్కువ సులువుగా. కానీ ఈ ఉల్లి మాత్రం కంటిన్యూగా వస్తున్నా. కంటిన్యూగా వేరే పంట వేసినా వేయకపోయినా ఉల్లి మాత్రం వేస్తారు. బాగా అభిమానంతో కంటిన్యూ చేసే వరకు. ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మీరు? మొత్తం 3 ఎకరాలు వేసారు. 3 ఎకరాలు వేసారు. ప్రతి సంవత్సరం అన్ని 3 ఎకరాలు వేస్తారు? 2 కాడి నుంచి 3 పెంచుకుంటూ వచ్చారు. మినిమం 2-3 ఎకరాలు అయితే వేస్తారు. ఈ విత్తనం మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు? ఫస్ట్ మహారాష్ట్ర తెస్తాం. మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చి పోసుకొని మార్కాపురం పెంచుతాం. నారు అక్కడ పెంచుతారా? నారు ఆడ పెంచి ఇక్కడ వేస్తాం. ఎందుకని మార్కాపురంలో ఇక్కడ పెంచుకోవచ్చు కదా? అక్కడ నారు ఇక్కడ సూట్ అయింది. నారు ఏంటంటే మాకు పోతుంటే చచ్చిపోతుంటే అక్కడ బీకొచ్చి నాటుకుంటాం. 2 నెలలు ఉంటది. అక్కడ మానికి వచ్చి 2,500. ఎంతండి? 2,500. అంటే మానిక వాళ్ళు పెంచి ఇచ్చినందుకు. మానిక లెక్కలు 6 మానికలు పోసుకుంటాం, 7 మానికలు పోతాం. అట్లా 2 ఎకరాలు 3 ఎకరాలకు వస్తుంది. పట్టితే 4 ఎకరాలు కూడా వస్తుంది. ఎన్ని మానికలు అయింది ఒక ఎకరానికి? పోతాం 3 మానికలు పోతాం. ఎకరన్నరకు రావచ్చు, ఎకరానికి రావచ్చు, వాతావరణాన్ని బట్టి. అంటే అక్కడ నర్సరీలో పోసుకున్నందుకు రైతే ఆడ కూడా రైతే పెంచుతాడు. మనం వెళ్ళి ముందు వేసుకుంటా, మధ్యలో వెళ్ళి చూసుకుంటా, 30 మందులు పట్టుకుంటా ఉంటాం మనం. ఆయన ఓన్లీ పెంచి ఇత్తం వరకే. మా కదవా ఖర్చు అంతా మందే. 10 మానికలు పోసుకుంటే 25,000 ఆయనకి ఇస్తాం. మళ్ళీ పీకేనాడు ఒక 5-6 వేలు ఖర్చు అయింది. అది మీరే పీక్కొని రావాలి. ట్రావెలింగ్ ఛార్జీ ఇవన్నీ మందే. అంటే ఇత్తనం తీసుకొచ్చి మీరు ఇక్కడ వేసుకునే వరకు ఎంత ఖర్చు అయింది అంటారు మీకు? అక్కడ మొత్తం అంతా అక్కడ ఖర్చు వచ్చేటికి నాటుతో సహా అయితే ఒక 50,000 అయింది అప్పటికి. అప్పటికే ఒక 50,000. ఇదివరకు అయ్యేది కదలే. ఇప్పుడు కూలీలు టైట్ అయ్యారు కాబట్టి ఎక్కువ అయితే వస్తున్నారు, లేకపోతే రావట్లా. ఏ రకం అండి ఇది? నాసిక్ రెడ్డి అండి. ఇది నాసిక్ రెడ్డి అని పెనమాక ఆయన అమ్ముతాడు తెచ్చి ప్యాకెట్లు. ఆయన తెచ్చి ఆయన ద్వారానే ఇప్పుడు కంటిన్యూ చేసాం. అక్కడ మరి నారు ఇక్కడ పెంచుకున్నారు, అక్కడికి వెళ్ళి పెంచుతారా? అక్కడే ఆడ మార్కపురం. ఇక్కడ కొన్నా గానీ అక్కడికి వెళ్ళి పెంచుకోవాల్సింది. ఇతరాలు మనం ఇక్కడ కొనుక్కొని అక్కడ తీసుకెళ్లి పోసుకోవటం. ఓకే. మార్కాపురం వెళ్ళి అక్కడ నీరు పోసుకొని వచ్చి 2 నెలల తర్వాత నారు పెక్కొచ్చుకొని ఇక్కడ వేసుకుంటాం. ఇక్కడ నారు నాటిన దగ్గర నుంచి ఇక్కడ 3 నెలలు చిల్లర. 3 నెలలు పట్టింది. ఇప్పుడు 4 నెలలు ఇదేసి 4 నెలలు అయిపోయింది. అయ్యో 2 నెలలు, 6 నెలలు, 7 ఉంచింది 6 నెలలు. ఏట 3 నెలలు దాటగానే 10 రోజులకు 15 రోజులకు పీకేసేవాళ్ళం. వాళ్ళ మూలాన లేట్ పెట్టింది. మీరు భూమి ఎట్లా తయారు చేసుకునేవాళ్ళు దీనికోసం? దీనికి మామూలుగా ఎడ్డారక ఇదివరకు, ఇప్పుడు ట్రాక్టర్లే తయారు చేస్తున్నాయి. మళ్ళు ఎట్లా అండి? ట్రాక్టర్లతో ఏమేమి చేపిస్తారు? బోతలు వేపిస్తాం, బోతలు వేసి మళ్ళు చేపించడం, మళ్ళీ దున్నుకోవటం. మళ్ళీ దమ్మునాడు ఒక 4-5 మనుషులు ఉండాలి. 10 మంది కూలీలు నాటేసేవాళ్ళు. వాళ్ళకు కూడా అమౌంట్ 350. ఒక్కొక్కరు 350. ఆ నాటేసినందుకు మొత్తం ఎంత ఖర్చు అయింది? ఆయాల ఇది ఒక 25,000. అయ్యో 25 ఒక 30 పైన అవుతాయి కదా, అందుకని 50. నారు ఇక్కడికి వేసుకునేసరికి ఒక 50,000. ఇంకా అక్కడ నుంచి ఇంకా దీంట్లో సస్యరక్షణ ఏమేమి చేస్తారు? ఎరువు మామూలుగా DAP, యూరియా తక్కువ వాడతాం. యూరియా వాడినందువల్ల పురుగు వస్తుంది. దానివల్ల మేము వాడను పెద్దగా. నేను అదేలేండి. అంతా ఎక్కువ 20-28 వాటిలో కూడా ఉంటది కాబట్టి మళ్ళీ 2వ వేయం. పొటాసు శాతం ఉన్నది 15 వేస్తాం ఎక్కువ. అది పొటాసు శాతం ఎక్కువ వేస్తాం. దానికే బాగా పాయ తయారైంది. మరి పశువుల ఎరువులు కానీ ఇదివరకు వేసేవాళ్ళం, ఇప్పుడు లేదు అసలు. ఇక్కడ దొరకట్లేదని వేయట్లేదు. కలుపు ఏమైనా సమస్యగా ఉందా? అట్లా కలుపుకి ముందు వచ్చిందిగా, కొంత ముందు పడతాం, 2 సార్లు పడతాం. ముందు 3వ పట్టకూడదు. పడితే ఏమైందంటే చేను దెబ్బతిని ఎక్కిరాదు. నాటకు ముందే కలుపు రాదు. పుట్టిన తర్వాత ముందు పడతాం, పై ముందు చచ్చిపోద్ది కలుపు. మళ్ళీ నీళ్ళు కడిగిన తర్వాత మళ్ళీ పుడితే మళ్ళీ పడతాం. అట్టా ఇక 3వసారి వచ్చేటికి తీపించుకోవడమే. కలుపు 10 మంది మట్టినాయి, 30 మంది మట్టినాయి. 3వసారికి తీపించుకుంటారు. ఫస్ట్ 2 సార్లు మాత్రం మందులు కొట్టాల్సిందే. ఇప్పుడు తర్వాత పురుగు గాని తెగులు గానీ వస్తుంది. దీనికి పురుగు వస్తుంది. మన మామూలుగా కోడి పెయిన్ అని ఉంటుంది. కోడి పెయిన్కి డెలికేటు, మన మామూలుగా ఎక్స్పానక్స్. అది ఎన్నిసార్లు కొట్టుకుంటారు మీరు? దానికి 6 సార్లు కొట్టాయి. 7
15 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి వేస్తా. అదైతే మళ్ళీ ఇది ఉంది నాటువా వాడచ్చు బాగా. తెగుళ్ళకి నాటువాకి ఇంకా బాగా వస్తుంది, చేను ఎత్తున పెరిగిద్ది, బోర ఎత్తున వచ్చేసిద్ది. నేను తిరుగుతానికి యాతన పడతా. అదేలేండి. ఎన్ని తళ్ళు వేస్తారండి మీరు వచ్చిన దగ్గర నుంచి? 6 తళ్ళు. 6 తళ్ళు వేస్తారు. ఎప్పుడు? ఫస్ట్ నెల కాడ నుంచి తళ్ళు తడి 15 రోజులకి 10 రోజులకి తళ్ళు వేసుకుంటాం. వాతావరణాన్ని బట్టి ఫాలో అవుతూ ఉంటాం. కోత కోసేటప్పుడు ఏమేమి పనులు చేస్తారండి దీంట్లో? దీన్ని కోత కోసి పీకేసేస్తాం. 4 రోజులు చేతితో పీకేసుకుంటారా? చేతితో పీకటం, అలుగు చిన్న అలుగు పెట్టి రానిపై అలుగు పెట్టి లేపటం. అదే 3 రోజులు ఎండనిస్తాం. ఏది దీని మీద 3 రోజులు పీకేసి తర్వాత 3-4 నాడు పోసి రాసిపోతాం. ముందల రాసిపోతే వరుసనే ఎత్తుకుంటూ రావటం, కాటాలు పెట్టుకుంటాం. అది ఎన్ని రోజులు పట్టిద్ది మీకు ఆరటానికి? 4 రోజులు. రేట్ ఏదైనా లేచేటట్టు ఉంటే ఇంకో రోజు అదనంగా ఆపుకుంటాం. ఓకేనా. రేట్ లేదు ఇంతే ఉండదు అనుకుంటేనే ఉన్నా. అంటే మీరు స్టోరేజ్ చేసి అమ్ముకోవడానికి ఏమైనా ఉండిద్దా? లేదు, అసలు ఇంతవరకు చేయలేము మేము. అలవాటు లేదు. నీరు చేద్దాం అనుకున్నా నీరు రేట్ వచ్చింది, అమ్మేసుకున్నా. ఏడేదైనా అవకాశం ఉంటే చేస్తా, లేకపోతే వదిలేస్తాం. ఎందుకంటే పాయి మనసుకు దెబ్బతింటుంది. మనసు లేకపోతే మనకి పాయి బాగా ఉంటుంది. అదే మంచి లేకుండా ఉంటే మీరు 2 రోజులు ఆపుకోవడానికే ఉండిద్ది, కానీ లేకపోతే అమ్మేసుకుంటాం. పని ఎక్కువగా ఉండే పంట లేకపోతే ఎట్లా అండి మరి? పని ఎక్కువే, ఇది పని ఎక్కువే. డబ్బులు కూడా రేటు ఉంటే రావడం కూడా అట్నే వస్తాయి. 50 రూపాయలు తగ్గకుండా ఉంటే రేటు రైతుకు నష్టం ఉండదు. ఉల్లిపాయ. ఓకేనండి. లాస్ట్ ఇయర్ మీకు ఎంత వచ్చినాయి మరి? పోయిన సంవత్సరం ఎకరానికి వచ్చి 2 లక్షలు వచ్చినాయి. మరి ఈ సంవత్సరం ఎట్లా ఉందండి? మరి ఈ సంవత్సరం ఇప్పుడు 14 రూపాయలు, 13, 12 జరుగుతుంది. అదే 20 రూపాయలు ఉంటే 10 టన్నులు అయినాయి అనుకోండి, ఒక రూపాయి మిగిలిద్ది. ఓకే, ఎకరానికి ఎన్ని టన్నులు అయితే అనుకుంటున్నారు మరి మీరు? మాకు 10 టన్నులు అవుద్ది. నాకు 10 టన్నులు. 10 టన్నులు ఇప్పుడు కూడా, ఇప్పుడు మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు లేదు, 10 టన్నులు అవుతానే ఉంది. ఒకసారి కర్నూలు తెచ్చినారు, సెల్ వచ్చి అటు మోసం చేశాడు. సెల్ వచ్చేసి లోటా పెట్టేసేసి తిప్పేసి వదిలిపెట్టేసి. మోసం అంటే ఎట్లా? ఇతరం మంచిదని ఇచ్చాడు. నారు కొనుక్కొచ్చాం ఆడ. ఓహో, నారు డైరెక్ట్ కొనుక్కొచ్చాం. 2వ సంవత్సరం కొనుక్కొచ్చిన నారు బాగుంది. అది జందాలని ఇత్తనం ఇచ్చాడు ఆయన, రైతు నమ్మకం మీద ఇచ్చాడు. ఎట్టి సంగతి దెబ్బతిన్నామంటే ఆయన నమ్మకం మీద ఎత్తుకెళ్ళండి, నాకు డబ్బులు కూడా ఇయ్యద్దు అన్నాడు. అంటే అంత నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు లేని డబ్బులు ఇచ్చేసి అయితే ఆ సంవత్సరం కూడా బాగానే అయింది. ఫస్ట్ ఇచ్చింది మాత్రం కొంచెం దెబ్బతిన్నారు. ఇదే చేను లోటా బెటర్ వేసేసి. మార్కెటింగ్ ఎట్లా చేసుకుంటారు మరి దీన్ని? నేను ఇక్కడ పీకిన తర్వాత రాసిపోయిన తర్వాత వస్తారు, కొనుగోలు చేసుకుంటాను బ్రోకర్లు. వాళ్ళు వచ్చి రూపాయి అటు ఇటు మద్రాసు మీద కమాండ్ అవుతా, ఎక్కువ మద్రాసు మీద అవుతా. లోడ్ ఎత్తుకొని మద్రాసు వెళ్తారా? మద్రాసు వెళ్తాం. అక్కడ ఫోన్ చేసుకుంటే ఆయన ఆయన రమ్మంటే వెళ్తాం, లేకపోతే ఇక్కడే ఇచ్చుకుంటాం. ఆయన షాప్ ఆయన చెబుతాడు, కిరాయిలు అవుతాయి వద్దంటాడు. ఒకసారి బాగుంటే రమ్మంటాడు. ఆ మంచిదనం ఉందాడా, మనోళ్ళే అంత తెలుగుళ్ళే. అంటే వాళ్ళు మార్కెట్ బాగానే ఉంది, మీరు కిరాయి డబ్బులు కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటే సరి తీసుకొచ్చుకొని అమ్ముది పెడతా ఉంటారు. లేదంటే వదిలే లోకల్లోనే ఆడ ఎంత ఉందో టాబ్లెట్ అడుగుతాడు. ఇక్కడ రేట్ ఎంత ఉందంటే మామూలుగా ఉందండి అంటే ఆడ ఇచ్చుకోమంటాడు. అదే నాకు వచ్చే 5,000 3,000 కొన్ని కిరాయిలు పట్టుకుని ఆడతారులని వద్దంటాడు. అదే ఇప్పుడు ఈ మొక్కలు మద్రాసు వేసుకెళ్తే మీకు ఎంత కిరాయి అయింది దీనికి? దీనికి టన్నుకు వచ్చి 2,000. టన్నుకు వచ్చేసి 2,000. అంటే మీకు ఎన్ని టన్నులు అయితే? 10 టన్నులు 20,000 అయితే 20,000 సెస్ కట్టుకోవాలిగా. ఇక్కడ బానే ఉందా మార్కెట్? ఇప్పుడు 14 రూపాయలు వేస్తున్నాడు కదా, అక్కడ 8 లావు సైజు 10 వేస్తున్నాడు. అయితే ఇక్కడే బెటర్, మీకు ఇక్కడే బెటర్. మొన్న 2 చేలు కోసాం, ఆయన చేను వేరే అవుతుంది చేను. ఇక ఇట్లా జరుగుతుంది ఏంటంటే ఆడ తీసుకుంటున్నాడు ఇచ్చేసి. మరి 40 సంవత్సరాల అనుభవంలో మీరు తెలుసుకున్న విషయం ఏమంటారు మరి? అంటే దెబ్బతిన్నా కానీ కంటిన్యూ చేసుకుంటూ వచ్చా. ఇప్పుడు 1 రూపాయల ఈ ఖర్చులన్నీ బాను సుమారు ఎకరానికి ఎంత మిగిలిద్ది? 50,000 మిగలొచ్చు, 40,000 మిగలొచ్చు, లేకపోతే 40,000 పోవచ్చు. మార్కెట్ లో ఉన్న రేట్ని బట్టి. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి మరి ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు కదా, దాని వల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటారా? ఎఫెక్ట్ ఉంది. అక్కడ ట్రావెలింగ్ వేసుకునే కొనుక్కుంటాడు. అంత ట్రావెలింగ్ ఎందుకు లేదు, కొనుక్కుందాం అని. నెల్లూరు ఇవన్నీ ఉంటాయి కదా, ఒంగోలు ఇవన్నీ, ఇటు వచ్చి రాజమండ్రి, శ్రీకాకుళం ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కొనుగోలు చేసుకుంటారు. ట్రావెలింగ్ మిగిలిద్ది వాళ్ళకి. సో మనకి మరి పూర్తిగా అయితే పడిపోదు. అయితే నిలబెట్టిద్ది. అట్ట మడిసినే ఒక్కోసారి పడేసింది. వచ్చినప్పుడు రైతుకి ఎప్పుడైనా సరే 25-20 రూపాయలు ఉంటే నష్టం రాదు. బాగా పండితే, బాగా పండిపోతే మడికి నష్టం అయింది. 1 లక్ష రూపాయలు అవుతుంది పెట్టుబడి మొత్తానికి. అదే ఈ కోత కూలి మొత్తం ఆ కోత సమయంలో ఎంత అయింది మీ ఖర్చు మరి? ఎకరానికి వచ్చి 25 మంది 26 మంది. పంట ఎక్కువ ఉంటే ఇంకొక 2 ఎక్స్ట్రా అడుగుతారు. దాన్ని పెట్టుకుంటే మోసేవాళ్ళు ఒక 5-6. పాయలు పట్టేటప్పుడు ఉంటారు. అప్పుడు ఎంత అయింది మీ ఖర్చు? వచ్చి మనిషికి వచ్చి 20 రూపాయలు, మగ మనిషికి. ఆడ మనిషికి 350. ఆ లెక్కన మొత్తం కలిపి ఒక 20,000 20-25,000
25,000 దాకా అయింది. మొత్తం కలిపి ఒక 75,000 నుంచి ₹1,00,000 వరకు ఖర్చు అయింది మీకు. ఖర్చు అయింది. ఈ పీకేటప్పుడే వేసుకుంటారు, మునగ మధ్యలో ఉంది కదా, ఎప్పుడు మధ్యలో తడి మూడో తడిలో మొక్క గుచ్చుతాం, ఇక ఆ నుంచి ఎక్కువ వస్తుంది. కొంతమంది ఏమన్నా ఫస్ట్ లోనే పెట్టుకుంటారు, అది ఉల్లిపాయ దిగుబడి తగ్గిద్ది. ఫస్ట్ లో పెట్టుకున్న వాళ్ళకి ఒక ఉల్లిపాయ దిగుబడి తగ్గిద్ది. దీని బట్టి బాగానే ఉండదు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ముందు పోసుకొని చెట్ల కాడ సోపులు చేపించేసి. ఈ మునగ ఇత్తనం ఏ రకం వేసుకున్నారు? ఇది ఈ ఇత్తనం మనం రైతు వారిగానే పేరు ఏమి ఉండదు కదా. మీ దగ్గర రైతులకు మీదే ఉందా? మాదే, మేమే ఇతరం చేసుకుని వేసుకుంటాం. ఇతర రైతులకు కూడా అమ్ముకుంటాం. అది జరుగుతూ ఉంటాయి. ఒక సంవత్సరం ₹1000 అమ్మొచ్చు, ఒక సంవత్సరం 2,000 అమ్మొచ్చు, అట్లా అటు జరుగుతాం. ఎకరానికి ఎన్ని విత్తనాలు పెట్టుకున్నారు మీరు? ఇది కేజీ విత్తనాలు ఎకరానికి సరిపోతాయి. అంటే ఉత్త ఇద్ది లెక్క అయితే. ఎదవరికి మద్రాసు నుంచి వచ్చే మాకు 1/2 కిలో పెట్టుకునే వాళ్ళం. హైబ్రిడ్ అవి ఇదే ఇత్తనం, దాన్నే మేము ఇత్తనం చేసుకుంటాం. ఒకసారి తెచ్చుకొని ఫస్ట్ లో తెచ్చాము, అదే కంటిన్యూ చేసేసాము. కంటిన్యూస్ గా మీరు పేరు గీరు ఏం పెట్టకుండా మామూలుగా ఇక రైతు వారి విత్తనం కింద లెక్క అవుతుంది. హైబ్రిడే. అదేలేండి, వాళ్ళ దగ్గర నుంచి ఒకసారి కొనుక్కున్న తర్వాత నుంచి మీరే ఉత్పత్తి చేసుకొని మీరే వేసుకుంటాం. అమ్మటం కూడా మేమే అమ్ముకుంటాం. చాలా దూరం పోద్ది, అనంతపురం అటు. అదే ఇంకెవరన్నా కావాలనుకుంటే మీ దగ్గరకు వచ్చి విత్తనాలు పెడితే వాళ్ళు వచ్చి ఎత్తుకెళ్తున్నారు. ఎవరికి లేవుగా, ఫోన్ల ద్వారా వస్తున్నారు. అదే గ్రూప్ లో పెడితే మా దగ్గర విత్తనం ఉన్నాయని వాళ్ళు కావాల్సిన తీసుకోవాలి. వచ్చి కాయల్లో ఒలిపించుకుంటారు. కాయల్లో ఉంచుదాం బరిన కట్టలు కట్టి. అదేలేండి, పైన ఎలాడదీస్తారు, కట్టలు కట్టి పెట్టుకుంటే వాళ్ళు వచ్చి ముందు ఒలిపించుకుంటారు. ఈ విత్తనం తీసుకెళ్తారు, మళ్ళీ కాయలు ఒలిపించుకొని తీసుకెళ్తారు. అంతే సైజు. ఇది మరి విత్తనం పెట్టుకున్న దగ్గర నుంచి ఎన్ని రోజులకి వచ్చింది? 6 నెలలు. 6 నెలలకి మొత్తం మొక్క వచ్చేసిద్దా? మొక్క కాయ కాసిద్ది. 6 నెలలు కాయ కూడా వేసిద్ది. వాతావరణం బాగుంటే ఇంకొక నెల ముందే అవుతుంది ఒక్కోసారి. అంటే మొక్క ఇది పెట్టిన దగ్గర నుంచి 5 నెలలకు వచ్చేసిద్ది. 5 నెలలకి పోతకొత్తది. ఓకే, ఒకసారి వేసుకున్నాక మరి మళ్ళీ తీసేస్తాం సంవత్సరానికి. రెండో సంవత్సరం పనికిరాదు. ఇప్పుడు దీంట్లో ఈ పంట వేసుకున్నందువల్ల అంతర పంటగా మీకు ఎంత లాభం వస్తుంది? లాభం అంటే ఒకసారి రేటు ఉంటుంది పచ్చికాయకి, ఒకసారి 20, 25, 20, ₹6 కూడా ఉంటుంది రేటు. రేటుని బట్టి అంటే సుమారు ఎంత రావచ్చు అంటారు? ఒకసారి ₹1,00,000 వస్తుంది, ఒకసారి 2 లక్షలు వస్తుంది. అట్టా అంటే దీని మీద కంటే ఇదే ఎక్కువ మీకు లాభం వచ్చింది ఒకసారి. దాంట్లో క్వశ్చన్ కూలి కూడా రాదు ఒకసారి. అది పచ్చి మార్కెట్ కదా, అది మార్కెట్ కి వేసుకుంటాం. మార్కెట్ డూబ్లో అయితే ఒక విత్తనాలు కూలి పెట్టుకుంటాం. ఒక సంవత్సరం అయితే పారపోతాం విత్తనాల వల్ల, ఎవరు రారు. అట్లా జరుగుతూ ఉంటుంది. సో ఎంతో కొంత మునగలో అయితే మాత్రం రేటు వచ్చినప్పుడు నిరుడు పర్ల, విత్తనాల పర్ల, కాయల పర్ల, నిరుడు పర్ల. ఈ ఏడు ఎట్లా ఉంటుంది ఇక. అదేలేండి, మార్కెట్ రేట్ని బట్టి మీకు లాభం అయితే గ్యారంటీగానే వస్తుంది. మరి ఎకరం కౌలుకి ఎంతకి తీసుకున్నారు ఇక్కడ మామూలుగా? కౌలు అయితే 18,000. ఎకరానికి 18,000. ఈ 2 పంటలు వేసుకోవచ్చా? ఈ 2 పంటలు అయితే 3 పంటలు పండిద్ది. ఫస్ట్ బీరలు వేస్తాం, అవి తీసేసి ఉల్లి వేస్తాం, దాని తర్వాత మళ్ళీ మొలకలు ఉంటుంది. అట్లా కౌలు తీసుకుంటే మాత్రం 3 పంటలు వేసుకోవచ్చు. 3 పంటలు వేసుకోవచ్చు. మేమేంటంటే ఉల్లి వేసుకుంటానికి అని చెప్పి ఫస్ట్ పంట వేయం, చేను శుభ్రం చేసుకోవాలని వేయం. ఆ పంట ఒకసారి వేస్తాం, ఒకసారి వేయం. మీ అవకాశాన్ని బట్టి వేసుకుంటా, లేకపోతే లేదు. కానీ ఉల్లి మాత్రం మీరు ప్రతి సంవత్సరం కంటిన్యూస్ గా వేయటం అయితే వేస్తున్నాం. ఇదే చేలు వేస్తారా, లేకపోతే పంట మార్పిడి చేసుకోవాలి? ఇది 2 సంవత్సరాలు అవుతుంది ఇది వేసి, మళ్ళీ ఇంకో ఏరే చేలు ఉన్నాయి, అవి కంటిన్యూగా వేసుకోతున్నా. అవి కూడా బాగానే ఉంది, ఇస్తే ఉంది పంట. అది కూడా అంటే ఒకే సంవత్సరం వేసింది మళ్ళీ వేస్తే పంట దిగుబడి ఏమీ ఉండదు, ఆదాయం ఉండదు. దీనికి ప్రతిసారి రైతు భేద అవ్వకుండా ఉంటే అది కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు మీ 40 సంవత్సరాల కాలంలో మీకు హైయెస్ట్ రేట్ ఎప్పుడు వచ్చింది అంటారు? 2 సంవత్సరాలు వచ్చింది మొత్తం మీద. 2-3 సంవత్సరాలు తగిలింది అంతే. అప్పుడు ఎంత వచ్చినాయి సుమారు? ఒకసారి 1,40,000 వచ్చినాయి, ఒకసారి 5 లక్షలు వచ్చినాయి. 5 లక్షలు. పోయిన సంవత్సరం 4 లక్షలు వచ్చినాయి. 4 లక్షలు. పోవటం అయితే ఎక్కువ పోయింది. పొలం అన్ని వెళ్ళినప్పుడు ఎంతకు పోయినాయి మరి? పొలాల 70,000, 80,000 పొలాలు అమ్ముకుంటాం. దెబ్బతిని అమ్ముకుంటాం. దెబ్బతిని అమ్ముకున్నప్పుడు కూడా రేట్లు లేవు. అప్పుడు హైయెస్ట్ రేట్ 1,40,000. ఇప్పుడు అయ్యే కోట్లు పోయింది మళ్ళీ. మీకు నష్టపోయినప్పుడు పూర్తిగా సంవత్సరం మొత్తం పెట్టుబడి నష్టపోతారు. ఓకే, ఇప్పుడు మరి కొత్తగా ఒకవేళ ఉల్లి వేసుకోవాలని రైతులకి మీ అనుభవం మీద ఏం చెప్తున్నారు మరి? నేను చెప్పిన మందులు పట్టుకుంటారు, నేను చెప్పిన నెంబర్ పోతారు, చేసుకుంటే వస్తాయి. మనం మాట వినకుండా ఇంకో వేరే మాట వింటే పోద్ది. అది అట్లా సలహాలు కూడా వేరే రైతు మిమ్మల్ని అడుగుతాడు. నా ఏమంటే చేసుకునే వాళ్ళు ఉన్నారు, 10 మంది చేస్తాం. అట్లా ఇది పంట కూడా కలిసి చేసుకుంటాం. నారు పోసుకోవడం కూడా 10 మంది వెళ్ళి పోసుకుంటాం. పోసుకొని అలాగా ఈ మందులు ఒకళ్ళు ఇస్తే ఒకళ్ళు చూసుకొచ్చుకుంటా ఉంటాం. నారు చేస్తాం. కానీ పేరు మాత్రం మీకు ఇన్ని సంవత్సరాలు ఉంది కాబట్టి మంచి పేరు అయితే ఉంది. ఉల్లి వేసే ఫార్మర్ అంటే మీ పేరే చెప్తారు ఊళ్ళో. ఇంకా
ఇదండి మన రైతు లేల వీరయ్య గారు చెప్తున్నది. ఈ 40 సంవత్సరాల అనుభవంలో ఇతనికి కష్టాలు వచ్చినాయి, లాభాలు వచ్చినాయని చెప్తున్నారు. ఇదే విధంగా పంటను వదిలిపెట్టకుండా సాగు చేసుకుంటే మాత్రం మన పంట పూర్తిగా నష్టపోకుండా లాభం వచ్చే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఇలాగే ప్రతి రైతు కూడా మార్కెట్కి అనుగుణంగా అంచనా వేసుకొని పంటలు వేసుకొని ఆర్థికంగా బలపడాలని కోరుకుంటున్నాము.